పార్టీ అధ్యక్షులు భారతదేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారు ఉన్నారు కదా, ప్రధానమంత్రి, ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, ఒక సీనియర్ అడ్వకేట్ హైకోర్టు. యాజ్ ఏ పర్సన్ రామచంద్రరావు అనే వ్యక్తి ఒక మంచి, యాజ్ ఏ గుడ్ పర్సన్, చాలా గొప్ప వ్యక్తి. యాజ్ ఏ పర్సన్, యాజ్ ఏ బీజేపీ రిప్రజెంటేటివ్ గా మాకున్న కొన్ని అనుమానాలను మీ ముందు ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడాలని కోరుతా ఉన్నాను. దయచేసి అర్థం చేసుకోండి, ఎవరిని మేము విమర్శించండి. మా అనుమానాలు ఆగండియా, హలో, మా అనుమానాల్ని నివృత్తి చేస్తూ రామచంద్రరావు గారు మాట్లాడి మా హృదయాలని మీరు దొంగిలించండి. ఏమిటి అంటే, ఆగండియా, రామచంద్రరావు గారు ముందుంచే రెండు విషయాలు. హిందూ మతంలో ఉన్న అణగారిన కులాలని హిందూ మతం గౌరవిస్తుందా, గౌరవించదా? హిందూ మతంలో 90% బీసీ ఎస్సీ ఎస్టీలని హిందూ మతం గౌరవిస్తుందా, దూరం పెడుతుందా, దరిచేరనియదా, వాళ్ళ మీద దాడి చేస్తుందా? హిందూ మతంలో ఉన్న అగ్ర కులాలకు మాత్రమే గౌరవం ఉంటుందా, అణగారిన కులాలకి గౌరవం ఉండదా? గౌరవమే ఒకవేళ ఉన్నట్లయితే ఒక చాకలిని గుడిలోకి ఎందుకు రానియట్లే, ఒక మాలామాదిగని గుడిలోకి ఎందుకు రానియట్లే? దేవాలయాల్లో హిందూ మతం చేతిలో ఉన్నటువంటి అన్ని సంస్థల్లో, సంఘాల్లో, వేదికల్లో, ఇన్స్టిట్యూట్స్ లో హిందూ మతంలో ఉన్న అణగారిన కులాల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? హిందూ మతంలో ఉన్న అగ్రకులాల మీద గౌరవం ఎందుకున్నది? మరి 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి హిందూ మతం ఏం ప్రాధాన్యత ఇస్తుంది, ఏం గౌరవిస్తుందో రామచంద్రరావు గారు తన ఉపన్యాసంలో, తన మాటల్లో క్లియర్ చేయాలని కోరుతున్నా. రాజకీయంగా మాకు అవకాశం లేదు. అగ్రకుల రాజకీయం అగ్రకుల రాజకీయాల్లో అణగారిన కులాలకి అవకాశం లేదు. అగ్రకులాల సమాజంలో అణగారిన కులాలకు అవకాశం లేదు. ఆధ్యాత్మిక రంగంలో, స్పిరిచువల్ ప్లేస్ లో, ఆ స్కూల్లో, లేదంటే అక్కడ టెంపుల్లో, గుడిలో అణగారిన వర్గాలకి గౌరవం ఉందా లేదా? ఒకవేళ అట్లా లేకపోతే హిందూ మతంలో మా పాత్ర ఏంటి, మా స్థానం ఏంటి? మేము హిందూ మతాన్ని వేల సంవత్సరాలుగా మోస్తున్నాం. మా రక్త మాంసాలతోటి హిందూ వ్యవస్థలో ఉన్న గుడి గోపురాలు మొత్తం వ్యవస్థని కట్టి హిందూ మతానికి మా ప్రాణాలని, మా దేహాన్ని, మా రక్తాన్ని, మా మాంసాన్ని ఇచ్చి హిందూ మతంలో కట్టడానికి ఇచ్చినాం. కానీ ఆ హిందూ మతంలో మాకు భాగమేది? ఆ హిందూ మత ఆధ్యాత్మిక ప్రపంచంలో మా వాటా అయ్యేది? దేవుడి దగ్గర మా వాటా అయ్యేది? ఉల్టా దేవుడి దగ్గరకి, గుడి దగ్గరికి పోతే అణగారిన కులాలకి అదన్న ఇక్కడ మాట్లాడదు, అణగారిన కులాలకి ఇక్కడ అవకాశం లేకుండా పోయింది. అందుకనే నేనేమంటానంటే, దేవుణ్ణి పూజించడానికి వచ్చిన ఒక రెడ్డి మీద దాడి జరిగిద్దా? దేవుణ్ణి పూజించడానికి వచ్చిన ఒక వెలమ మీద దాడి జరిగిద్దా? దేవుణ్ణి పూజించడానికి వచ్చిన ఒక బ్రాహ్మణుడి మీద దాడి జరిగిద్దా? కానీ దేవుణ్ణి పూజించడానికి దేవుడి గుడిలోకి వచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీల మీదనే ఎందుకు దాడులు జరుగుతున్నాయో రామచంద్రరావు గారు చెప్పాలి. ఇక్కడ మాకు అనుమానాలు ఉన్నాయి, మేము ఆరోపిస్తున్నాం, మీరు వివరించండి. అందుకని అది వివరిస్తూ మీరు కూడా బీసీ ఎస్సీ ఎస్టీల పక్షాన ఉండి నిలబడి యుద్ధం చేసి తెలంగాణ గడ్డ మీద అగ్రకుల రాజ్యాన్ని సమాధి చేయడానికి, అణగారిన వర్గాలకు రాజ్యం రావడానికి మనందరం కలిసి పనిచేద్దాం. ఆ దిశగా మీరు మాట్లాడాలని కోరుతున్నాం. అనేక రాజకీయ పార్టీలకు, వారి నాయకులకు, సంఘాల నాయకులకు అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కరిస్తూ, పత్రికా విలేకరులకు, ఈ యొక్క దాడి గణేష్ పైన జరిగింది ఏదో ఉందో ముందుగా దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. రెండోది, ఇక్కడ రాజకీయం కాదు, ఒక మానవత్వంతో మనకు వచ్చినటువంటి విషయాన్ని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఒక చంటి పాప ఈరోజు ఈ యొక్క సంఘటనలో ప్రాణం పోయింది అని అంటే, అది కూడా గుడి దగ్గర పోయిందంటే సమాజం మొత్తం కూడా సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కూడా భావిస్తా ఉన్నాను. ఈరోజు పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ వారి బాధ్యతలు సరిగా చేయలేదనేటువంటి ఒక విషయాలుగా బయటపడతా ఉన్నాయి. ఎఫ్ఐఆర్ ఎవరు ముందు కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి తీయాలా, ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ మీదనే కేసులు వేయాలా, విక్టిమ్నే అక్యూజ్ చేస్తే, బాధితులనే మీరు ముద్దాయిగా చేస్తే ఈ రోజు ఎటువంటి న్యాయం మన తెలంగాణలో ఉన్నది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇప్పుడే మా ఆచార్య గారు మాట్లాడారు,
తాడూరు శ్రీనివాస్ గారు మాట్లాడారు, నాతోని మా భరత్ గారు వచ్చారు, మా జిల్లా అధ్యక్షుడు నరేంద్ర గారు అందరూ కూడా వచ్చారు. ఇక్కడ మా బీసీ నాయకులు వచ్చారు, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు. నేను నా పార్టీ తరఫు నుంచి మా వాళ్ళు మాట్లాడారు, నేను కూడా చెప్తా ఉన్నాను. ఇది రెండో విషయము. నేను మన విషాద్ గారు చెప్పారు, నన్ను అడిగారు. హిందూ మతం విషయంలో మరొకసారి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. హిందూ మతము కులాలకు వీటికి ప్రాధాన్యత ఇవ్వదు, అన్ని కులాలు ఒకటే ఉంటుంది. ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన యావత్ మేము కూడా సిగ్గుపడతా ఉన్నాం. దేవాలయాల్లో చేసేటటువంటి వ్యక్తులు చేస్తున్నారు, అది వ్యవస్థ చేయట్లేదు. అక్కడ వ్యక్తుల మీద తప్పకుండా చర్య ఉండాలి. సిగ్గుతో మేము కూడా ఈరోజు తల ఉంచుకుంటున్నాం. దేవాలయం అందరి కోసము, పేదవాళ్ళ కోసము, అమీర్ కోసము, గరీబ్ కోసము, వెనకబడిన వారి కోసం, అందరి కోసం, అన్ని కులాల కోసం ఉన్నది. ఇక్కడ దేవాలయాల్లో కులాలు మర్చిపోతాం మనం. కానీ అటువంటి దేవాలయాలు కుల వివక్షత ఇంకా ఉంది అని అంటే అది అంతం కావాలి. అంతం కావడానికి పోరాటానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఆ పోరాటంలో నేను ముందు ఉంటాను. ఎవరు కూడా గుడి దగ్గర బడి దగ్గర కుల వివక్షత ఉండకూడదు, పేద ధనిక ఒక వివక్షత ఉండకూడదు. అందరం కూడా ఒకటే. దేవుడు ముందైనా కానీ, చట్టం ముందు కానీ, నీ చట్టాన్ని నమ్మేటోడిని, నీ రాజ్యాంగాన్ని నమ్మేటోడిని. రాజ్యాంగమే మనకు దేవత. ఆ రాజ్యాంగం ముందు అందరూ ఒకటే. ఎవరిని కూడా వివక్షతను చూడటానికి వీల్లేదు. ఈ రోజు ఈ సంఘటన జరిగిందో, ఈ సంఘటన వల్ల యావత్ సమాజం తల ఎత్తుకోండి. విషాద అడిగారు, హిందూ మతంలో అందరికీ స్థానం ఉన్నది, హిందూ దేవాలయాలు అందరికీ స్థానం ఉన్నది. ఎక్కడైనా అటువంటి జరిగితే మాకు చెప్పండి, మేము బీజేపీగా ఫస్ట్ దాన్ని వ్యతిరేకిస్తాం. దాని మీద మీరు తప్పకుండా మీరు చర్య తీసుకుంటాం. గాడ్ ఈస్ నో వన్స్ ప్రాపర్టీ, గాడ్ ఈస్ ఎవ్రీ వన్స్ ప్రాపర్టీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నా తరఫు నుంచి, నా పార్టీ తరఫు నుంచి పూర్తిగా నేను మీ యొక్క సాంఘీభావం చెప్తున్నాను.